మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైతుందో వడ్డీ లేని రుణాల కార్యక్రమానికి మీరందరూ కూడా తరలి రావడం మరొక్కసారి మీ అందరికీ నమస్కరిస్తున్నాం. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం, మహిళా సంఘ సభ్యులను గత 10 ఏళ్ల ప్రభుత్వం నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డీకి మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేది, అవునా కదా? పావుల వడ్డీకి ఇస్తే కేసీఆర్ వచ్చినాక ఆ పావుల వడ్డీ కూడా మర్చిపోయాడు. మధ్యలో 10 ఏళ్ళు పావుల వడ్డీ వచ్చిందా మనకు? అంటే రూపాయి వడ్డీ ఉంటే బ్యాంకులు ఇస్తే పావుల వడ్డీ అంటే బారాన ప్రభుత్వము వాపస్ ఇవ్వాలి. మనకు మహిళా సంఘ సభ్యులకు మీ అకౌంట్లలో బారాన వచ్చి పడితే రూపాయల బారాన ఇస్తే పావుల వడ్డీ మీకు పడుతుంది. పావుల వడ్డీ అంటే అది. మన ప్రభుత్వం వచ్చినాక అసలు పావుల వడ్డీ కూడా లేదు, వడ్డీ అనేదే లేదు మా మహిళలకు, మా అక్క చెల్లెలకు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు.